13th డే 14th డే కూడా కల్కి సినిమా చాలా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఒకసారి 13th డే చూస్తే 6 కోట్లు వచ్చాయి నార్త్ ఇండియాలో, అంటే హిందీ బెల్ట్ బాలీవుడ్ కలిపి. ఓన్లీ తెలుగు స్టేట్స్లో 2 కోట్లు వచ్చాయి ఈజీగా. తమిళంలో ₹1 రావడం చాలా పెద్ద విషయం, ఎందుకంటే తమిళనాడు జనాలు తెలుగు సినిమాలు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకున్న టైంలో కల్కి ప్రభాస్ కానీ నాగశ్విన్ కానీ వాళ్ళని ఒప్పించారు, మెప్పించారని చెప్పుకోవచ్చు. కర్ణాటకలో ₹1 వచ్చి ఓకే, ప్రభాస్కి భారీ లెవెల్లో ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళంలో కూడా మలయాళం సినిమాలను తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుగు సినిమాలను కూడా మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా, కల్కి మాత్రమే నచ్చిందో తెలియదు. 50 లక్షలు వచ్చేసాయి ఏకంగా 13వ రోజు. ఫస్ట్లో రావడం వేరు. సో ఇప్పుడు ఓన్లీ 13th డే ఈ సినిమా 50 crores గ్రాస్ తీసుకురాగలిగింది. ఇది చాలా పెద్ద నెంబర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం. ఎంతగా అంటే కర్ణాటక రాష్ట్రంలో రీసెంట్గా వచ్చిన వేరే రాష్ట్రం సినిమాలను చూసుకుంటే, అంటే తమిళ నుంచి, కేరళ నుంచి, తెలుగు నుంచి వచ్చిన సినిమాలు చూసుకుంటే, జైలర్ సినిమా భారీ పెద్ద రికార్డ్ అనమాట అక్కడ. రజనీకాంత్ జైలర్ సినిమా అట్లాంటిది. ఆ సినిమా రికార్డ్స్ని కూడా మనోడు అక్కడ గట్టిగానే బ్రేక్ చేశాడు. సేమ్ ఆటోమేటిక్గా యాజ్ ఇట్ ఈస్గా అటు ఇటుగా చూసుకుంటే 14వ రోజు కలెక్షన్లు కూడా ఒక 10 కోట్ల గ్రాస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ నెంబర్స్ వచ్చేసాయి. సో 10 కోట్ల గ్రాస్ వచ్చినట్టు లెక్క. సో ఇండియా వైడ్ వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్స్ని మనం ఒకసారి లెక్కేసుకుంటే, ఓన్లీ గ్రాస్ చెప్తున్నాను నేను. తెలుగు వెర్షన్కి అంటే తెలుగు రాష్ట్రాల్లో 263 కోట్ల గ్రాస్ వచ్చింది. తమిళ్లో 31 కోట్లు, కర్ణాటకలో 58, తమిళనాడులో 39, కేరళలో 24, హిందీలో 260 కోట్లు. దీంతో ఈ సినిమా 14 రోజులు కంప్లీట్ అయ్యేసరికి చాలా ఈజీగా 940 కోట్ల వరకు గ్రాస్ మనకి వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ వీకెండ్ నెంబర్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు బుధవారం గురువారమే 10 కోట్లు 12 కోట్లు అట్లా వచ్చిందంటే వీకెండ్కి అది ఈజీగా 15 కోట్లు చేరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాంతో అది నెమ్మదిగా నెక్స్ట్ వీకెండ్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా 1000 crores సినిమా అవ్వబోతుంది కలికి. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. చాలామంది సలార్ సినిమా 1000 కోట్లు అన్నారు. నేను అప్పుడు లేదు, అంత ఛాన్స్ లేదు ఆ సినిమాకి అన్నాను. అదే జరిగింది. ఆ తర్వాత నేను కల్కి కూడా 1000 కోట్లు ఛాన్స్ లేదు అనుకున్నాను, కానీ కంప్లీట్లీ నేను రాంగ్ అనిపించింది నా అసెస్మెంట్. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు చేరడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు 14వ రోజే దాదాపు 11 కోట్ల వరకు వచ్చేసాయంటే ఈ సినిమా చాలా ఈజీగా 1000 కోట్లు కొట్టేయగలడం అనేది ఫైనల్ ఎండ్కి తేరిపోతుంది. కాకపోతే అశ్విని దత్ ఏకంగా 1400-1500 కోట్లు అన్నారు, అదేది ఛాన్స్ లేదు. కానీ ప్రస్తుతానికైతే 937 కోట్ల గ్రాస్ వరకు కనిపిస్తోంది. దీంతో ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు సాధించినటువంటి 4వ సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే 937 కోట్లని సాధించడం ఏ సినిమాకి సాధ్యం కాల, కేవలం ఈ సినిమాకే ప్రూవ్ అయింది. సో 1000 కోట్లు రావడం అనేది త్వరలోనే జరగబోతోంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మనం అప్రిషియేట్ చేయాలి, కంగ్రాచులేట్ చేయాలి.